హలో అండి. ఈరోజు మనం వరలక్ష్మి పూజ గురించి మాట్లాడుకుందామండి. రేపే శ్రావణ శుక్రవారం కదా. ప్రతి సంవత్సరం సాధారణంగా రెండో శుక్రవారం చేస్తాం కదా మనం వరలక్ష్మి పూజ. అయితే ఈ శుక్రవారం మూడో శుక్రవారానికి కూడా పౌర్ణమి ఇంకా దాటలేదు కాబట్టి పౌర్ణమి ముందు శుక్రవారం చేస్తే మంచిది అన్నట్లుగా మూడో శుక్రవారానికి వరలక్ష్మి పూజ అని పెట్టారు కదా. అయితే కొంతమంది యథావిధిగా రెండో శుక్రవారం కూడా చేసేసుకున్నారు. సాధారణంగా అందరూ రేపు మూడో శుక్రవారమే చేస్తున్నారులేండి. ఎలాగో పౌర్ణమి ముందు శుక్రవారమే కదా మనకి లెక్క వరలక్ష్మి వ్రతం అది. అయితే కొన్ని మాటలు మనం వరలక్ష్మి వ్రతం గురించి చెప్పుకుందాం అన్నమాట. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మీ అందరికీ. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుందాము. వరలక్ష్మి వ్రతం అనగానే మనం మామూలుగా అష్టలక్ష్ములు అందరూ గుర్తొస్తారు కదా. మనం కలసం చెంబు పెట్టినా అష్టలక్ష్ములు చెంబు ఎక్కువ పెడుతుంటాం. అదేంటో ఇప్పుడు చదువుదాము. అయితే అష్టలక్ష్ములు అంటే అందరికి తెలుసు కదండి. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయ, విద్య రూపాల్లో ఉంటుందన్నమాట అష్టలక్ష్మి. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. 8 అష్టలక్ష్ములు కదండి. వీళ్ళతోనే కదండి మన మనుగడంతా. ఈ అష్టలక్ష్ములు సహకరిస్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. అదేంటో చూద్దాం. ఆదిలక్ష్మినే మూలం. ఆదిలక్ష్మి భౌతిక సంపదకు, ధనలక్ష్మి ధనానికి, ధాన్యలక్ష్మి మన పంట పొలాలని సురక్షితంగా ఉంచేందుకు, గజలక్ష్మి ధర్మపాలనకు, సంతానలక్ష్మి మన సంతానం చక్కగా ఉండేందుకు, సంతానం కలిగేందుకు కూడా సంతానలక్ష్మిని పూజ చేస్తారు కదా. ఇలా జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొని ధైర్యాన్ని కలిగించేందుకు ధైర్యలక్ష్మి, అన్నిటా విజయాలను పొందేందుకు విజయలక్ష్మిని, జ్ఞానం నేర్పే విద్యాలక్ష్మిని. ఇలా మనం అష్టలక్ష్మిని పూజిస్తాం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేస్తామంటే చక్కగా కలశం పెట్టి చేస్తాం కదండి. అమ్మవారి కలశం పెట్టి అమ్మవారి రూపు పెట్టి ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ వ్రతానికి తోరాలు వేయటం కూడా ముఖ్యమండి. మనం తెల్ల దారం తీసుకుని 9 వరుసలు కానీ 16 వరుసలు కానీ తోరాలు వేస్తాం కదా. ఆ ముళ్ళు కూడా అలాగే 9 వరుసలకి 9 ముళ్ళు, 16 వరుసలు అయితే 16 ముళ్ళు వేయాలట. అదండి. అయితే ఈ తోరాలు అమ్మవారి దగ్గర పెట్టేటప్పుడు 3 పెట్టాలి. ఒకటేమో అమ్మవారికి, ఒకటి పూజ చేసుకునే వాళ్ళకి, ఒకటేమో మనం తాంబూలం ఇస్తాం కదా, ఒకళ్ళకి మాత్రం ఈ ఒక తోరం కూడా ఇవ్వాలన్నమాట. అందుకని 3 ముందు చేసేసి తోరాలు దేవుడి దగ్గర పెట్టుకుని మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక తోరం ఒక ముత్తైదుకి ఇవ్వాలి. అదనమాట అండి లెక్క. అయితే ప్రసాదాలు అయితే ఇంకా కొంతమంది 5 రకాలు, కొంతమంది 9 రకాలు, కొంతమంది 11 రకాలు చేస్తారండి. ఎవరింటి దీన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, వాళ్ళ ఓపికను బట్టి కూడా ఉంటుంది. అలా చేస్తారు. దాంట్లో శనగలు నానబెట్టి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం ఈ వరలక్ష్మి పూజకి. శనగలు ముందు రోజే చక్కగా నానబెట్టి పొద్దుటే వడేసి ఆరబెట్టేసి అవి ఉంచి అవి దేవుడి దగ్గర పెట్టినాక మనం తాంబూలంలో శనగలు కూడా కలిపి ఇస్తాం కదా. అది శనగలు, అరటిపళ్ళు అయితే మామూలే తప్పకుండా ఉండాల్సిందే. తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్కలు. ఇంకా మనం నైవేద్యాలు చేసేవి ఏంటంటే పరమాన్నం చేస్తాము, పూర్ణాలు చేయాలండి పూజకి. చాలా వరకు అందరం చేస్తాము వరలక్ష్మి పూజకి పూర్ణాలు కంపల్సరీ.
ఇంకా మిగిలిన ఇంకా అదే చెప్పాను కదా, ఒక్కొక్కళ్ళు ఇంకా 5 రకాలు, 9 రకాలు, 11 రకాలు చేస్తారని. కాస్త చలిమిడి పెసరపప్పు పెడతాము, శనగలు పెడతాము. వీటన్నిటి కూడా లెక్కగా పెట్టి 9 రకాలని, 11 రకాలని చేస్తారనమాట. అయితే ఈ పండుగకి చక్కగా గడపలకి పసుపు రాసేసుకుని కుంకుమ బొట్లు పెడతాము, మామిడి తోరణాలు కడతాము. ఇంక ఇలా హడావిడిగా ఉంటుంది కదండి. ఈ నెలంతా కొంచెం శ్రావణ మాసం అంటే హడావిడే. అయితే మనం ఈ పూజ దగ్గర అంతా సర్దుకున్నాక వరలక్ష్మి వ్రతం కథ కూడా చదువుతాం కదా. ఆ కథలో మనకి చారుమతిని వరలక్ష్మీదేవి ఎలా అనుగ్రహించింది అనేది కూడా చదువుతాం కదా. వాళ్ళు ప్రదక్షిణాలు పూర్తి చేసే టైంకి చక్కగా ఈ కడియాలు, అందెలు, కడియాలు, కంకణాలు ఇవన్నీ వాళ్ళకి వచ్చేసినట్టుగా కథలో చదువుతాం కదా. వాహనాలని కటాక్షించింది ఆ తల్లి అని. ఆ కథ చదివితే కూడా బాగుంటుంది కదా. చక్కగా ఆ కథ కూడా చదువుకుని అక్షంతలు వేసుకుని చక్కగా తాంబూలం అవన్నీ ముత్తైదువులకి ఇస్తాము. పొద్దుటంతా పూజ చేసుకున్న తాంబూలం ఇంకా మళ్ళీ సాయంత్రం ఒకసారి దీపారాధన చేసి ముత్తైదువులను పిలిచి పంచుతాము. అయితే కొంతమంది ఉపవాసం కూడా ఉండి చేస్తారండి. ఉపవాసం అంటే సాయంత్రం దాకా ఉండాల్సిన పని ఏం లేదు. మరి మనం పూజ చేసే వరకు అయితే ఏం తినం కదా. మామూలుగా ఇలాంటి మా రోజువారీ అంటే ఉండలేకపోయినా ఇలా స్పెషల్ ఫెస్టివల్స్ అప్పుడు పూజ చేసే వరకు కాస్త టీనో ఏదో తాగేసి అలా ఉండి పూజ చేసుకుంటాం కదా. అలాగే ఇది కూడా చేసేసుకుని ఇంకా అంతా పూజ అయిపోయినాక మనం కాస్త ఆ ప్రసాదం కొంచెం నోట్లో వేసుకుని ఆ తర్వాత మనం చేసే యథావిధి టిఫిన్లో భోజనం చేసేస్తాం. అదనమాట. అయితే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ నెలంతా, తినేవాళ్ళు కూడా ఈ నెలంతా చాలా వరకు ఎక్కువ మంది శ్రావణ మాసంలో తినరండి. శాకాహారులుగానే ఉంటారు ఈ నెల. ఇదండి మన శ్రావణ శుక్రవారం గురించి కొన్ని కబుర్లు, విశేషాలు అన్నమాట. అయితే ఈ అష్టలక్ష్ముల ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నానన్నమాట. నేను మీ ఝాన్సీ. సరేనండి, ఉంటా మరి.